హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లక్ష్మీమ. ఇక కథలోకి వెళ్దామా? చాలా త్వరగా కథ ఇచ్చేద్దాం అనుకుంటానండి, కానీ ఎందుకో బండి ముందుకు సాగటం లేదు. పైగా ఈ నొప్పులతోటి అసలు ముందుకు కదలటం లేదు. ఏం చేద్దాం, చాలా లేట్ అవుతుంది. 3 డేస్కి 4 డేస్కి కానీ ఇవ్వలేకపోతున్నాను. సారీ అండి. సరే, ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు ఆడపిల్ల ప్రాముఖ్యతని చాటి చెప్పే ఓ కథ రాశాను. చదివి విని మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు ఆడపిల్ల. ఆడపిల్లే కాదు, జానకి సురేష్ దంపతులకి పెళ్ళైన 2 ఏళ్లకి కొడుకు పుట్టాడు. వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో సంబరపడ్డారు, పండగ చేసుకున్నారు. మగపిల్లవాడు పుట్టాడని. పోనీలేరా, మన అదృష్టం బాగుంది. ఎక్కడ నాసాలు వస్తుందో, ఆడపిల్ల పుడుతుందేమో అని భయపడ్డాను. భగవంతుడు దయతలిచాడు. నీకు మొదటి సంతానమే మగపిల్లవాడినిచ్చాడు అంది. 5 ఆడపిల్లల తర్వాత సురేష్కి జన్మనిచ్చిన తల్లి సుబ్బమ్మ. 5 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ చూసేటప్పటికీ ఉన్న భూములన్నీ కరిగిపోయాయి. ఒక్క ఇల్లు తప్ప సురేష్కి ఏమీ మిగలలేదు. ఎలాగో కష్టపడి చదివించాడు తండ్రి. దాంతో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు సురేష్. అతి సంతానంతో తండ్రి పడ్డ బాధలు చూసిన సురేష్ ముందు జాగ్రత్తగా మనకి ఒక బాబే చాలు అని భార్యకి నచ్చచెప్పి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేపించాడు. 5 ఏళ్ల తర్వాత జానకి ఒంట్లో నలతగా ఉంటుందని, ఒళ్ళు వస్తోందని, ఏదో తేడాగా అనిపిస్తోందని హాస్పిటల్కి వెళ్ళింది. జానకి చెప్పిన ప్రాబ్లమ్స్ విని, నీకు నెలసరి వచ్చి ఎన్నాళ్ళైందమ్మా అంది. ఏమో డాక్టర్, గుర్తులేదు అంది. జానకి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల పీరియడ్స్ సరిగ్గా వచ్చేవి కాదు. 3 నెలలకి 4 నెలలకి, ఒక్కోసారి ఇంకా లేటుగా, ఎలా అంటే అలా వచ్చేది. ఆమెకి తన లాస్ట్ పీరియడ్ ఎప్పుడో కూడా గుర్తులేదు. డాక్టర్ జానకిని టెస్ట్ చేసి, మీకేం కాలేదమ్మా, నీ నలతకి కారణం నువ్వు గర్భం దాల్చడమే అని చెప్పింది. అదేంటి డాక్టర్, నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను అంది జానకి నిర్ఘాంతపోయి. అవును, కానీ ఎక్కడో రేర్గా ఇలాంటి కేసులు తగులుతాయి అని స్కానింగ్ తీపించి, సారీ జానకి గారు, పేగుకు వేసిన ముడి జారిపోయింది. దానివల్ల మీకు మళ్ళీ గర్భం వచ్చింది. ఇది ఎప్పుడో రావాల్సింది. మీకు హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఇలా లేటుగా వచ్చింది అని చెప్పింది డాక్టర్. మా ఆర్థిక స్థితి అంతగా బాగాలేదు డాక్టర్, అందుకే మాకు ఒక్క బాబే చాలని ఆపరేషన్ చేయించుకున్నాము. ఇప్పుడు ఈ బిడ్డ మాకు భారమే అవుతుంది. నేను అబార్షన్ చేయించుకుంటాను డాక్టర్ అంది. సారీ అమ్మా, నీకు 5వ నెల కూడా సగాన పడింది. ఇప్పుడు అబార్షన్ చేయటానికి వీలు కాదు, టైం దాటిపోయింది అంది డాక్టర్. ఇంటికి వెళ్ళి విషయం చెప్తే సురేష్ ఎంతెత్తున లేచాడు. చూసుకునే పని లేదా, ఇన్ని నెలలు అయ్యే వరకు ఏం చేస్తున్నావని. నేనేం చేయను, ఎప్పట్లాగానే రాలేదు అనుకున్నాను. అబార్షన్ కూడా వీలు కాదు అంటుంది డాక్టర్. ఇంకా చేసేదేమీ లేదు అంది. పోనీలేరా, అప్పుడు నేను వద్దుంటూనే ఉన్నాను. ఒక బిడ్డ కాదు, ఒక కన్ను కాదు అని నేను చెప్పినా వినకుండా మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. పోనీలే, ఇంకొక మగపిల్లాడు పుడతాడేమో. నీ బరువు బాధ్యతలు మోయటానికి, భగవంతుడిచ్చిన దానికి కాదనటానికి మనమెవరం అని వేదాంతం చెప్పింది సుబ్బమ్మ. కానీ వాళ్ళందరి ఆశల్ని తలకిందులు చేస్తూ ఆడపిల్ల పుట్టింది. మొహం గంటు పెట్టుకున్నాడు సురేష్. సుబ్బమ్మ బొద్దుగా ముద్దుగా ఉన్న చిన్నారి పాపను తెచ్చి సురేష్ ఒడిలో పెట్టి, చూడరా పాప ఎంత అందంగా ఉందో, అచ్చం నీ పోలికే. నువ్వు కూడా పుట్టినప్పుడు ఇలాగే ఉన్నావు. అయినా మనకు ఒక మగపిల్లాడు ఉన్నాడుగా వంశం నిలబెట్టడానికి. ఇంటికి ఓ ఆడపిల్ల కూడా ఉంటే అందం. ముద్దు ముచ్చట తీర్చుకోవాలంటే ఆడపిల్ల కావాలి అని కొడుకును ఓదారుస్తూనే మోటివేట్ చేసింది. ముద్దులోలికే అందాల పాపని చూడగానే సురేష్ మనసు మారిపోయింది. ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లాడైతే ఏంటి, నా రక్తమే కదా అని పాపని ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకున్నాడు. ఖచ్చితంగా మగపిల్లవాడే కావాలి అనుకున్న జానకి మాత్రం ఏదో అనిచ్చిది. మగపిల్లవాడైతే బాగుండేది. 2 మగబిడ్డలు ముందు ముందు తమకి ఏ కష్టం రాకుండా చూసుకునేవాళ్ళు. ఆడపిల్ల పుట్టిందంటే ఇక నుంచి అంతా ఖర్చే అనుకుంది. బాబు పేరు కిరణ్. 2 పేర్లు కలిసినట్లుగా ఉంటుందని పాప పేరు కీర్తి అని పేరు పెట్టుకున్నారు.
కిరణ్ కంటే కీర్తి అన్నింట్లో చురుకుగా ఉండేది. కిరణ్ 10th క్లాస్ అయిపోయింది. కీర్తి 5th అయిపోయి 6th వచ్చింది. కిరణ్ని ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదివించేవాడు సురేష్. ఇద్దరిని అంటే ఎక్కడ చదివిస్తాము, ఆడపిల్లేగా, దీన్ని ఎలిమెంటరీ స్కూల్లో వేద్దాంలే అంది జానకి. అలా ఎందుకు లేవే, ఇద్దరిని తేడాగా చూసినట్టు ఉంటుంది. కీర్తి మనసు కష్టపెట్టుకుంటుంది అన్నాడు సురేష్. కష్టం లేదు, సుఖం లేదు. ఇప్పటి నుంచి ఆవిడ గారికి పెడతా ఉంటే రేపు కట్నాలు కానుకలు ఇచ్చి మరీ పెళ్లి చేయాలి. పురుళ్ళు పుణ్యాలు ఉంటాయి. మంచి చెడు చూడాలి. అబ్బో, ముందు ముందు ఖర్చు పెట్టాల్సింది చాలా ఉంది. దాని బదులు మగపిల్లవాడు పుట్టి ఉంటే మనకి ఈ బాధ లేకపోను అంది జానకి. సరేలే, నువ్వు చెప్పినట్లే చేస్తా. ఇక నీ పురాణం ఆపు. మాట్లాడితే చాలు ఈ పురాణం ఒకటి మొదలు పెడతావు అని సురేష్ కీర్తిని తీసుకువెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు. అయినా కూడా కీర్తి ఆటల్లో, చదువుల్లో అన్నింట్లో ముందుండేది. ఎంత ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివించినా కిరణ్ చదువు అంతంత మాత్రమే. ఇంటర్ పూర్తి చేసిన కిరణ్ కంటే 7th క్లాస్ పూర్తయిన కీర్తి గడగడా ఇంగ్లీష్ మాట్లాడేది. మ్యాథ్స్ అయితే 10th క్లాస్ వాళ్లతో సమానంగా చేసేది. చాలా టాలెంటెడ్ అండి మీ అమ్మాయి అని టీచర్స్ అంటుంటే పొంగిపోయేవాడు సురేష్. జానకికి కూడా బాధగా అనిపించేది. మనకి ఈ డబ్బు సమస్య లేకపోతే దాన్ని కూడా పెద్ద స్కూల్లో వేసి బాగా చదివించేవాళ్ళం. ఏం చేద్దాం, మన బ్రతుకులు అంతంత మాత్రమే అని బాధపడేది. కిరణ్ని డొనేషన్ కట్టి మరీ పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు. ఆ తర్వాత MBA కూడా పూర్తి చేసేటప్పటికి తండ్రిని పీల్చి పిప్పి చేశాడు. మొత్తానికి అతి కష్టం మీద 2.5 లక్షల ప్యాకేజ్తో బెంగళూరులో జాబ్ సంపాదించాడు. అదేంట్రా, నీకంటే చిన్న చిన్న కాలేజీల్లో చదివిన వాళ్ళకే 5 లక్షలు 8 లక్షలు ప్యాకేజ్ వస్తుంటే, మొన్న మన ఇంటి పక్కన సుందర్రావు గారి అమ్మాయి మన ఊళ్ళో కాలేజీలోనే చదివింది. బీటెక్ అయిపోగానే 10 లక్షల ప్యాకేజ్తో MNC కంపెనీలో జాబ్ వచ్చిందంట. నీకేంట్రా అంత తక్కువ ప్యాకేజ్ అన్నాడు సురేష్ బాధగా. కొడుకుని వాడేదో తెగ ఉద్ధరించేస్తాడు అని డొనేషన్లు కట్టి మరీ చదివించాడు. వాడి తీరు చూస్తే అలా ఉండేటప్పటికి ఆయనకి నీరసం వచ్చింది. సరే కానివ్వండి, ఏదో ఒకటి వచ్చింది, ఊరక ఉండకుండా చేస్తాడు, తర్వాత అదే పెరుగుతుందిలే అంది జానకి. కొడుకుని మాటంటే ఒప్పుకోదు జానకి. కొడుకుని డొనేషన్లు కట్టి చదివించిన సురేష్ కూతుర్ని మాత్రం లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే జాయిన్ చేశాడు. డిగ్రీ చదివి IAS చేయాలనేది కీర్తి కోరిక. నాకు అంత శక్తి లేదమ్మా, నువ్వెలాగో బాగా చదువుతావు కనుక ఈ ఇంజనీరింగ్ చదివితే మంచి జీతాలే వస్తున్నాయి. నీ చదువు ఉద్యోగం చూసైనా మంచి సంబంధాలు వస్తాయి అనే ఆశతో దీనిలో చేరుస్తున్నాను. లేకపోతే అసలు నేను చదివించటానికి కూడా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు. అదేంటి నాన్న అలా అంటారు? అన్నయ్య అయితే డొనేషన్ కట్టి మరీ చదివించారు. నా దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఈ పార్షియాలిటీ చూపిస్తారు అంది. ఎందుకంటే నీకు ఈ చదువుతో పూర్తయిపోదు. ఆ వెంటనే నీకు మొగుడిని వెతుక్కు రావాలి, కట్నాలు ఇవ్వాలి, పెళ్లి చేయాలి. ఇవన్నీ మా నెత్తిన ఉన్న బాధ్యతలు. మోసేవాడికే తెలుస్తుంది బరువు. అన్నయ్యని చదివించామంటే వాడికి మంచి ఉద్యోగం ఉంటే అది చూసి మంచిగా కట్నం ఇచ్చి పిల్లనిస్తారు. వాడేదైనా 4 రూపాయలు సంపాదిస్తే రేపు మమ్మల్ని పోషిస్తాడు. మరి నువ్వేంటంటే నిన్ను ఎంత చదివించినా, ఎంత మంచి ఉద్యోగం వచ్చినా రేపు నీకు వచ్చిన జీతమంతా తీసుకువెళ్ళి నీ మొగుడు చేతుల్లో పోస్తావు. నీ జీతం అడిగే హక్కు మాకు ఉండదు. ఒకవేళ నువ్వు ఇస్తానన్నా మేము తీసుకోలేము. ఆడపిల్ల సొమ్ము తిన్నామని 10 మంది ఆడిపోసుకుంటారు అంది జానకి. అదేంటమ్మా, ఈ రోజుల్లో కూడా ఆడా మగ అని? ఏం ఆడపిల్లయితే నా జీతం మీద మీకెందుకు హక్కు ఉండదు? చదివించింది మీరే కదా. నాకు జాబు వచ్చాక తప్పకుండా మిమ్మల్ని చూసుకుంటాను అనేది కీర్తి. అన్నీ ఇప్పుడు మాటలేలే. రేపు ఒకవేళ మాకేదైనా అవసరమై అభిమానం చంపుకొని అడిగినా కూడా, అమ్మో మా అత్తగారు తిడతారు, మా ఆయనకి ప్రతి పైసా లెక్కే, ఆయనకి లెక్కలు చెప్పాలి అని అంటావు నువ్వే అని మూతి తిప్పింది జానకి. అలా ఏం కాదు, అలాంటి వాడిని నేను అస్సలు పెళ్ళే చేసుకోను. పెళ్ళికి ముందే అన్నీ అడిగి అన్నీ ఒప్పుకుంటేనే చేసుకుంటాను అనేది కీర్తి. చాలేవే, ఈ బడాయిలన్నీ ఇప్పుడే, పెళ్ళయ్యాక ఏదీ ఉండదు. అయినా మా దగ్గర డబ్బు ఉంటే నిన్ను IAS ఏంటి, ఇంకా ఎక్కువే చదివిస్తాము. మన కుటుంబ పరిస్థితి నీకు తెలుసు కదా అంది జానకి. కీర్తి తల వంచుకొని ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యింది.
కిరణ్ జాబ్ వచ్చిన 2 ఏళ్లకి తను ఒక అమ్మాయిని ప్రేమించానని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదని, తను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని ఆ పిల్లని నేరుగా ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆమె తల్లిదండ్రులకి చెప్పి ఒప్పించి వీళ్లే పెళ్లి చేయాల్సి వచ్చింది. ముందు బెట్టు చేసి ఏదో మీ పొరుగు పోతుందని తల వంచుతున్నాం. అసలు ఈ పెళ్లి మాకిష్టం లేదు, ఎలాగో చేసుకోండి, మేము వచ్చి ఊరికే వాళ్ళ నెత్తిన 4 అక్షంతలు వేసి వెళ్తాం అన్నారు వాళ్ళు. అదొక ఎక్స్ట్రా ఖర్చు పడింది సురేష్ నెత్తిన. వాళ్ళు మాత్రం చక్కగా పెళ్లికి వచ్చిన పెద్దల్లా కాలు మీద కాలు వేసుకొని వైభోగం వెలగబెడితే వీళ్ళేమో వాళ్ళ అడుగులకి మడుగులెత్తారు. కిరణ్ చదువుకి తీసుకున్న లోనే ఇంకా పూర్తి కాలేదు. ఉద్యోగం వచ్చి 2 ఏళ్లైనా ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపింది లేదు అతను. నాకే సరిపోవటం లేదు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ పెళ్లి ఖర్చుకి అప్పు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సురేషు అతని భార్య లత జాబ్ చేస్తున్నా కూడా ఎప్పుడూ డబ్బు పంపేవారు కాదు. బెంగళూరులో సంసారం అంటే మాటలు కాదు అనేవాడు కిరణ్. కీర్తికి ఇంజనీరింగ్ పూర్తయింది. క్యాంపస్లోనే మంచి జాబ్ వచ్చింది. సురేష్ ఫ్రెండ్ ఒక అతను మంచి సంబంధం ఉందని మన కీర్తినిస్తారా, వాళ్ళకి పిల్ల చక్కగా ఉండి చదువుకున్న అమ్మాయి అయితే చాలు, కట్నాలు అవి అవసరం లేదు, కొంచెం ఘనంగా పెళ్లి చేస్తే చాలు అని చెప్పాడు. అబ్బాయి ఫోటో కూడా చూపించాడు. అతని పేరు వికాస్. అబ్బాయి చాలా బాగున్నాడు, మంచి జాబ్ కూడా, బాగా కలిగిన కుటుంబం, ఆర్థికంగా బాగా స్థిరపడి ఉన్నారు. దాంతో సురేష్ ఆలోచించి సరేరా వాళ్ళని వచ్చి పిల్లని చూసుకోమను అని చెప్పాడు. కీర్తి తనకి ఇప్పుడే పెళ్లి వద్దంటే వద్దని మొండికేసింది. ఇంకొక 2-3 నెలల్లో తనకి జాబ్లో జాయినింగ్ అయ్యేది ఉంది. ఎంఎన్సి కంపెనీ, శాలరీ కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. నాన్న నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు, మీరు అన్నయ్య పెళ్ళికి మొన్న చాలా ఖర్చు చేశారు, ఇప్పుడు మళ్ళీ నా పెళ్ళంటే డబ్బు ఎక్కడ తెస్తారు, ప్లీజ్ నాన్న, నేను 2-3 ఏళ్ల పాటు జాబ్ చేసి మన అప్పులన్నీ తీరాక కొంచెం డబ్బు సేవ్ చేశాక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే చేసుకోను అని చెప్పింది. కాదమ్మా, చాలా మంచి సంబంధం, అనుకున్నప్పుడల్లా మంచి సంబంధాలు రావు, మీ నాన్న మరీ అంత అసమర్థుడేమీ కాదు ఆడపిల్ల సొమ్ముతో బ్రతకటానికి అన్నాడు. ఆ చాదస్తాలే వద్దు నాన్న అని కీర్తి ఎంత చెప్తున్నా వినకుండా ఇళ్ళు తాకట్టు పెట్టి వికాస్తో ఆమెకు పెళ్లి జరిపించాడు. కొడుకు కోడలు ఇద్దరూ జాబ్ చేస్తున్నారు కదా అని ఈ సమయంలో అయినా కొంచెం హెల్ప్ చేయమని అడిగాడు. మాకైతే 1 రూపాయి కూడా మిగలటం లేదు, ఇంకా నెలాఖరులో ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది, అయినా ఇప్పుడు దానికి అంత పెద్ద సంబంధం చూడకపోతే ఏమైంది, కొన్నాళ్ళు జాబ్ చేస్తే అదే సంపాదించుకొని చేసుకునేదిగా అన్నాడు. ఆ మాటకి సురేష్కి కోపం వచ్చింది. మగపిల్లవాడివి, నీ పెళ్ళే నేను చేశాను, ఆడపిల్ల పెళ్లి చేయాల్సిన బాధ్యత మన మీద లేదా, మీ మామగారిలాగా అందరూ వదిలేసి ఉండలేరుగా అన్నాడు. ఆ మాటలకి కోడలికి కోపం వచ్చింది. కిరణ్ని సురేష్ని కోపంగా చూసింది. మీలాగా మా నాన్న అందరినీ అడుక్కోలేక అలా చేశాడులేండి అంది పొల్లవిరుపుగా. ఏంటమ్మాయి చిన్న పెద్ద లేకుండా ఆ మాటలు అంది జానకి. నేనేమంత తప్పన్నాను, ముందు మామయ్య గారే మా నాన్నని అన్నారు, మేము ఏడవలేము అని చెప్తే వాళ్ళే ఏదో ఒక తిప్పలు పడేవాళ్ళుగా, అప్పుడెందుకు ఓ గొప్పగా మేం చేస్తామని అనటం, ఇప్పుడు మా వాళ్ళని దెప్పటం అంది విసురుగా. భర్తని అంత మాట అనటంతో జానకి కోపం వచ్చింది. మీ వాళ్ళు ఏడవలేమని చేతులు ముడుచుకొని కూర్చుంటేనే కదా మేము ఏడవలసి వచ్చింది అంది జానకి. దాంతో మాట పెరిగింది. మధ్యలో కొడుకు కల్పించుకొని ఎందుకమ్మా నోరు కుదరకుండా అలా మాట్లాడుతున్నావు, అసలు ఇప్పుడు మా పెళ్లి ప్రస్తావన ఎందుకు రావాలి, అందుకే నేను అసలు ఇక్కడికి రానిది, ఇక్కడికి రావాలంటేనే చిరాకు నాకు, వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి వాగుతూ ఉంటారు, ఇంటికి వచ్చిన కోడల్ని బాధ పెడతారా ఎవరైనా, మీరు ఎలా ఉంటారనే తను రానంది, నేనే బలవంతంగా తీసుకొచ్చాను, బుద్ధొచ్చేట్లు చేశారు అని తల్లిని తండ్రిని మందలించినట్లుగా అన్నాడు. పెద్దవాళ్ళమని కూడా చూడకుండా కొడుకు అలా మాట్లాడుతూ కోడల్ని వెనకేసుకొస్తుంటే సురేష్ జానకి బాధగా అనిపించింది. ఏంట్రా అలా మాట్లాడతావు, నువ్వు కూడా నీ భార్య అన్న మాటలు నీకు సబబుగా అనిపిస్తున్నాయా అంది జానకి. తన అన్న మాటల్లో తప్పేముంది అన్నాడు. అంటే మీ నాన్న ఇప్పుడు నిన్ను డబ్బులు అడుక్కుంటున్నాడా, అసలు నీ పెళ్లి చేయాల్సిన బాధ్యత మాకేంటి, మీ అత్తగారు చేయాలి ఆ పెళ్ళి, చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బంతా నీ పెళ్లికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది, అందుకే ఇప్పుడు అవసరమై నిన్ను డబ్బులు అడిగారు మీ నాన్న,
ఏం, నిన్ను కనీ పెంచాము, కష్టపడి చదివించాము. నిన్ను ఇంటి అవసరాల కోసం డబ్బు అడిగే హక్కు మాకు లేదా? అంది జానకి. ఉంది, కానీ నా దగ్గర డబ్బు ఉండాలిగా. నా జీతం మాకే సరిపోవటం లేదని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు పెడసరంగా కిరణ్. ఇంకా మాకేమీ తెలియదు అనుకుంటున్నావా? కంపెనీ మారాడంట, జీతం కూడా బాగానే పెరిగిందట. ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావుగా. చెల్లి పెళ్ళి నీ బాధ్యత కాదా? నీకు ఉద్యోగం వచ్చింది మొదలు. నాన్న నా కోసం ఇంత ఖర్చు పెట్టారు, ఎంత కష్టపడి చదివించారు అని ఏ రోజైనా ఒక్క 1000 రూపాయలు మీ నాన్న చేతికిచ్చావా? నువ్వు చదివి ఉద్యోగం వెలగబెట్టి సంపాదించి ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తావనే కదా ఆయన అప్పులు చేసి మరీ నిన్ను చదివించాడు. మాకు రూపాయి పంపకపోగా నీ పెళ్లి భారం కూడా మానెత్తినే వేశావు. మమ్మల్ని మరింత అప్పుల పాలు చేశావు. ఈ రోజున మేము ఎవరిమో అన్నట్లు మాట్లాడుతున్నావు. అందుకేరా అంది. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అని ఊరికే చెప్పారా పెద్దలు అని ముక్కు చీది కళ్ళ నీళ్లు తుడుచుకుంది జానకి. నేనేమైనా కనమన్నానా మిమ్మల్ని? కన్నారు కనుక పెంచటం చదివించటం మీ బాధ్యత. దానికే ఏదో దేశోద్ధరణ చేసినట్లు తెగ బిల్డప్పిస్తున్నారు. దేశంలో ఎవరు పిల్లల్ని కనటం లేదా, పెంచటం లేదా? నన్నేమైనా అమెరికా పంపించి చదివించారా? ఏదో చదివించాము అని గొప్పలపోతున్నారు అన్నాడు కిరణ్. తాను చేసిందంతా ఒక్క మాటలో తీసేసేటప్పటికీ సురేష్ తీవ్ర మనస్తాపం చెందాడు. కొడుకు కోడలు ఇద్దరూ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వెంటనే ప్రయాణమై వెళ్ళిపోయారు. ఇదంతా వాళ్ళు కీర్తి ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు జరిగింది. కానీ ఈ గొడవ జరిగేటప్పుడు కీర్తి లేదు, కాలేజీకి వెళ్ళింది. తల్లి తండ్రి జరిగిందేదీ చెప్పలేదు. చెప్తే కీర్తి అసలే ఇప్పటికే పెళ్ళి వద్దంటుంది. డబ్బుకి ఇబ్బంది పడుతున్నామని తెలిస్తే అస్సలు ఒప్పుకోదు. అందుకే కీర్తికి ఈ విషయం తెలియనివద్దని జానకికి గట్టిగానే చెప్పాడు సురేష్. కొడుకు కోడలు పెళ్లికి డబ్బు ఎక్కడివ్వాల్సి వస్తుందోనని ఇలా గొడవ చేస్తున్నారు అని అర్థమైంది సురేష్కి. అందుకే తన ప్రయత్నాల్లో తాను పడ్డాడు. ఇల్లు తాకట్టు పెట్టాడు. తన పిఎఫ్ మీద లోన్ తీసుకున్నాడు. కొడుకుని కోడల్ని పెళ్లికి రమ్మని బ్రతిమలాడాల్సి వచ్చింది. వాళ్ళు పెళ్లిలో లేకపోతే చూసే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. వాళ్ళకి పెళ్లికి రమ్మని చూసేవాళ్ళు, ముఖ్యంగా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, ఇంటి కొడుకు కోడలు రాలేదంటే రకరకాలుగా అనుకుంటారు అని బ్రతిమాలాడు సురేష్. నేను వచ్చిన దగ్గర నుంచి మీరు డబ్బు డబ్బు అంటారు. నా దగ్గర డబ్బు లేదు, ఏం చేయమంటారు మరి? అందుకే నేను రానంటున్నాను అన్నాడు. నువ్వు రూపాయి కూడా ఇవ్వద్దు, వచ్చి దాన్ని అన్నా వదినలుగా పెళ్లిలో నిలబడండి చాలు అని బ్రతిమాలాడు. ముందే చెప్తున్నాను, లతనేమైనంటే మాత్రం ఊరుకునేది లేదు అన్నాడు. మేమేమీ అనంరా, మాకేం పని అనటానికి అని ఎంతో నచ్చచెప్పి ఒప్పించారు. సరే వస్తాలే, కానీ కీర్తితో పాటు లతకి కూడా మంచి శారీ తీసుకోండి, వాళ్ళలో చిన్నతనంగా ఉంటుంది మళ్ళీ అన్నాడు. భార్య గురించి ఇంత ఆలోచిస్తున్నాడు, మరి కని పెంచిన మా గురించి, తోడబుట్టిన చెల్లి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడా వీడు అనుకున్నారు. సరే తీసుకుందాంలే అన్నారు. పెళ్లికి ముందు రోజు వచ్చి ఏదో అంతా తామే చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి పెళ్ళైన మరుసటి రోజే పని ఉందంటూ వెళ్ళిపోయారు. ఉంటే మళ్ళీ ఎక్కడ డబ్బు విషయం వస్తుందో అని. మీ అమ్మా నాన్న ఎంత దొంగలో చూసారా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, లేకపోతే ఎంత గ్రాండ్గా అలా మ్యారేజ్ చేస్తారు? కూతురికి ఒకలా, కొడుక్కి ఒకలా. అప్పుడు మన పెళ్ళి ఎంత దిక్కుమాలినతనంగా చేశారు. ఇప్పుడు కూతురు పెళ్ళి అంటే చూడండి ఎంత ఖర్చు పెట్టి చేశారో అంది లత. ఆమె కళ్ళల్లో ఈర్ష్య, అసూయ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన పెళ్ళికి మాత్రం ఏమైంది? బాగానే చేశారు. కాకపోతే కీర్తి వాళ్ళ అత్తగారు బాగా ఉన్నవాళ్ళట. వాళ్ళు కట్నాలు కానుకలు ఏమీ తీసుకోలేదు. పెళ్ళి మాత్రం బాగా చేయాలని చెప్పారట. అందుకే కొంచెం ఎక్కువ హంగామా చేసినట్లున్నారు అన్నాడు సురేష్. అంతేలే, ఎంతైనా మీ వాళ్ళు కదా, మీరు వాళ్ళనే వెనకేసుకొస్తారు. ఎప్పటికైనా మీరు ఒకటే అంది లత మూతి తిప్పుకుంటూ. నాకు అంత ధైర్యం కూడానా మై డియర్ వైఫీ? మొదటి నుంచి నువ్వు చెప్పినట్లేగా వింటున్నాను అన్నాడు భార్య నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ. దీనికేం తక్కువ లేదు. అసలు ఎప్పుడు నా మాట విన్నారు అంది. ఎప్పుడు వినలేదు చెప్పు. పెళ్ళి మీ వాళ్ళు చేయలేరు అని చెప్పావు. మా వాళ్లతోనే చేపించానా? అది కూడా నీ దగ్గర నా దగ్గర ఉన్న సేవింగ్స్ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా. నీ పెళ్లిలో మీ వాళ్ళు 1 రూపాయి అయినా ఖర్చు పెట్టారా? ఇంకా వాళ్ళకే ఎదురు మర్యాదలు చేపించానా? ఇప్పుడు చెల్లి పెళ్లికి డబ్బు ఇవ్వటానికి వీల్లేదు అన్నావు. నీ మాట దాటిపోయానా? నువ్వు చెప్పినట్లే విన్నాగా.
అమ్మా నాన్న మీద గొడవ వేసుకొని మరి డబ్బులు ఎగ్గొట్టాంగా. నువ్వు ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలి అన్నావు. నేను కాదన్నానా? నీకు ఓకేనే చెప్పా కదా అన్నాడు. చెబితే ఏంటి ప్రయోజనం? డౌన్ పేమెంట్కి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఊర్లో ఉన్న ఇల్లు అమ్మించి మన భాగం తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాను. ఆ మాట విన్నారా మీరు అంది. అది బాగుండదు లత. అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇల్లు అమ్మితే. మా నాన్న ఆ ఇల్లు అమ్మటానికి అస్సలు ఒప్పుకోరు. డబ్బు మనమే ఏర్పాటు చేసుకోవాలి. మన సేవింగ్స్ ఉన్నాయి కదా అన్నాడు. నా సేవింగ్స్ నేను ₹1 కూడా ఇవ్వను. మీరే కొనాలి. ఎలా కొంటారో మీ నాన్నకి ఏం చెప్పుకుంటారో నాకు తెలియదు అంది కారాఖండిగా. అలా అంటే ఎలా లతా డార్లింగ్? అది మన ఇల్లు. ఇవ్వనంటే ఎలాగా? నా సేవింగ్స్ సరిపోవు. అందుకే కదా నిన్ను అడుగుతున్నా. అసలు ఎప్పుడైనా నీ శాలరీ నేను అడిగానా? ₹1 అయినా తీసుకున్నానా అన్నాడు. తీసుకోకపోతే నేనేమీ ఖర్చు పెట్టడం లేదులే. ఇల్లు కొన్నాక దానిలో ఇంటీరియర్కి చాలా ఖర్చు అవుతుంది. రిచ్గా ఇంటీరియర్ చేపించుకోవాలనేది నా కల, నా కోరిక. దానికోసమే నేను డబ్బు మొత్తం సేవింగ్ చేస్తున్నాను. ఇల్లు మాత్రం నువ్వు కొనాల్సిందే. ఇంటీరియర్ మొత్తం నేను చూసుకుంటాను అంది. ఎలాగైనా సరే మీ అమ్మా నాన్నని ఒప్పించి ఆ ఇల్లు అమ్మేసేయండి. ఆ పాత కొంప అక్కడ ఉండి ఏం ఉపయోగం అంది చిరాగ్గా మొహం పెట్టి. ఇప్పటికిప్పుడంటే అలాగే. ఇప్పుడే కదా చెల్లి పెళ్లి చేశారు. ఇంతలోనే అడగటం బాగుండదు. నిదానంగా ట్రై చేస్తాను అన్నాడు. మీరు నిదానంగా ట్రై చేసేటప్పటికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. అప్పుడు మంచి లొకేషన్లో మనకి ఫ్లాట్స్ దొరకవు. ఏ స్లమ్ ఏరియాస్లోనో ఎక్కడో ఊరికి దూరంగానో కొనుక్కోవాలి. డబ్బు పెట్టినా ఫలితం ఉండదు అంది. ఎక్కువ అవసరం లేదులే, కొద్ది రోజులాగు. అప్పటికి నా దగ్గర ఉన్న డబ్బు భయానా కట్టేస్తాలే. ఆ తర్వాత నాన్నకి ఎలాగో నచ్చచెప్పి ఆ ఇల్లు అమ్మేటట్లు చూడాలి అన్నాడు సురేష్. త్వరగా చూడండి సురేష్, నాకు సొంత ఇంట్లో ఉండాలని చాలా కోరికగా ఉంది అంది అతని మీదకి వంగి అతని పెదవులపై ముద్దు పెడుతూ. ఓకే బేబీ, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అంటూ ఆమెను అల్లేశాడు. సురేష్ని ఎప్పుడు ఎలా దారిలోకి తెచ్చుకోవాలో లతకి బాగా తెలుసు. అప్పటి నుండి సురేష్ తరచూ తల్లి తండ్రికి ఫోన్ చేయటం, కలుపుగోలుగా మాట్లాడటం, ఆ రోజు ఏదో ఆవేశపడి మాట్లాడాను అని క్షమాపణలు అడగటం మొదలుపెట్టాడు. 1 తారీఖున 10,000 పంపించి ఇక నుంచి నాకు వీలైనంత పంపిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఇక సురేష్కి జానకికి భూమి మీద కాళ్ళు నిలవలేదు. వాడు ఎంతైనా మన కొడుకండి. ఏదో ఆవేశంలో ఆ రోజు మాట తూలాడు. తన తప్పు తెలుసుకున్నాడు. కోడలు కూడా ఈ మధ్య బాగా మాట్లాడుతుంది. చిన్నతనంతో ఏదో తెలియక మాట్లాడింది. అది మనం మనసులో పెట్టుకోకూడదు. ఆ పిల్లని కూడా మన కీర్తిలానే చూసుకోవాలి అని భర్తకు సర్ది చెప్తుంది జానకి. సర్లేవే, నువ్వంతగా చెప్పాలా? ఆ మాత్రం నాకు తెలియదా? లేక వాళ్ళేమైనా నా శత్రువులా అన్నాడు సురేష్. అతనికి కూడా కొడుకు సఖ్యతగా ఉండి ప్రేమగా మాట్లాడటంతో చాలా సంతోషపడుతున్నాడు. ఆనంది అత్తగారింటికి వెళ్ళింది. అక్కడ తను సంతోషంగానే ఉన్నానని ఫోన్ చేసి చెప్తుంది. తన భర్త చాలా మంచివాడని, అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాడని, అత్తగారు కూడా తనని బాగా చూసుకుంటుందని, ఆవిడకి కొంచెం గొప్పలు చెప్పుకోవటం తప్ప వేరే ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. 2 నెలలు గడిచాయి. కీర్తికి జాబ్లో జాయిన్ అవ్వమని లెటర్ వచ్చింది. అమ్మకి నాన్నకి సంతోషంతో కాల్ చేసింది. ఇంకొక 10 రోజులు ఆగితే తను జాబ్లో జాయిన్ అవుతానని చెప్పింది. సరేలేమ్మా, మేము కూడా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాము అన్నారు వాళ్ళు. అదేంటమ్మా, సడన్గా మీరు ఎందుకు వెళ్తున్నారు నాన్న అంది. అదేనమ్మా, నీకు తెలుసు కదా, వదిన నీళ్లు పోసుకుంది. తనకింట్లో పని చూసుకొని ఉద్యోగానికి వెళ్ళటం ఇబ్బందిగా ఉంటుందట. మమ్మల్ని వచ్చి కొన్ని రోజులు ఉండమని చెప్తున్నాడు అన్నయ్య. మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు అని చెప్పింది జానకి. సరేనమ్మా, ఫోన్ చేస్తూ ఉంటాను. మీకు అక్కడ ఏదైనా కష్టంగా అనిపిస్తే వచ్చేసేయండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని అంది. చాలేవే, ఉద్యోగం రాగానే పెద్ద మనిషి అయిపోయావు. నువ్వు మమ్మల్ని చూసుకునేంత పెద్దదాని అయ్యావా అని నవ్వింది జానకి. సరే, నాన్నకి ఫోన్ ఇవ్వమ్మా అంది. చెప్పు తల్లి, ఏంటి, ఎలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు అన్నాడు సురేష్ ఫోన్ తీసుకొని. బాగున్నాను నాన్న, మీ అల్లుడు గారు ఇంకా బాగున్నారు అంది. చాలా సంతోషం తల్లి, ఉద్యోగానికి వెళ్ళబోతున్నావుగా, జాగ్రత్తగా చేసుకో అన్నాడు. అలాగే నాన్న, మీరు జాగ్రత్త. మీకు ఆ వాతావరణానికి ఇబ్బందిగా అనిపిస్తే వచ్చేసేయండి. అందులో అమ్మకి ఆస్మా ప్రాబ్లం కూడా ఉంది కదా, అక్కడ కొంచెం ఎక్కువ చల్లగా ఉంటుంది అంది కీర్తి.
ఇప్పుడు పెద్దగా చలిగా లేదు కదా, చూద్దాంలే, గిట్టకపోతే వచ్చేస్తాం అన్నాడు. సురేష్ వాళ్ళు బయలుదేరే 2 రోజుల ముందు కిరణ్ ఒక మాట చెప్పాడు. నాన్న, మీరు ఎలాగో ఇక్కడికి వచ్చేస్తున్నారు, మాకు మాత్రం ఇంకెవరున్నారు, మీరు తప్ప. ఇక మీరు కూడా ఇక్కడే ఉండిపోదురు మాకు తోడుగా. రేపు పిల్లలు పుడితే పిల్లల్ని చూసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు మాకు కూడా జాబ్కి వెళ్ళటానికి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. సరేలేరా, వస్తున్నాంగా, ఇవన్నీ అక్కడికి వచ్చాక కూడా మాట్లాడుకోవచ్చులే అన్నాడు. అది కాదు నాన్న, మీరు ఇక్కడికి వస్తే అక్కడ ఆ ఇల్లు పాడుబడిపోతుంది. అందుకే ఆ ఇల్లు ఉన్నా వేస్ట్ నాన్న. అందుకే ఆ ఇల్లు బేరం పెట్టేసేయండి. ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ బేరం చేశాను. చాలా మంచి లొకేషన్. అటువంటి చోట దొరకటం చాలా కష్టం. కాకపోతే డౌన్ పేమెంట్కి కొంత డబ్బు తక్కువయ్యింది. మీరు ఇల్లు అమ్మేస్తే నా వాటా నాకు ఇస్తే మిగతా డబ్బులు మీరు బ్యాంకులో వేసుకోవచ్చు అని నమ్మకంగా చెప్పాడు. సరే, ఆ పని చేయండి. శుభ్రంగా ఈ ఇంటిని అమ్మేస్తే మనం ఎలాగో అక్కడికే వెళ్తున్నాంగా, ఇక్కడ ఉండబోవటం లేదుగా. చక్కగా కొడుకు కోడల్ని పిల్లల్ని చూసుకుంటూ హాయిగా అక్కడే ఉండిపోవచ్చు అంది జానకి. సరే, మీ అందరి ఇష్టం, ఎలా ఉంటే అలాగే కానివ్వండి అని బ్రోకర్కి చెప్పాడు. ఏదైనా బేరం రాగానే నాకు ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చాడు. జానకి సురేష్ బెంగళూరు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పటికి ఆల్రెడీ లత అమ్మా నాన్న అక్కడే ఉన్నారు. చూసుకోవటానికి వాళ్ళు ఉంటే మళ్ళీ మనల్ని ఎందుకు రమ్మన్నారు అనుకుంది జానకి. అదేం లేదత్తయ్య, అమ్మా నాన్న ఊరికే నన్ను చూసిపోవటానికి వచ్చారు, 4 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పింది. లత తండ్రి వట్టి బడాయికోరు. తల్లి పెద్ద రుబ్బురోల్లా ఉంటుంది. కూర్చున్న చోటు నుంచి కదలలేదు. పైగా నోరెక్కువ, వాగటానికి తినటానికి కూడా. వాళ్ళు వచ్చిన 4 రోజులు కూర్చోపెట్టి బాగానే చూసుకున్నారు. అటు పుల్ల తీసి ఇటు పెట్టనివ్వలేదు. ఆ తర్వాత సడన్గా పని అమ్మాయి మానేసింది. దానికి జ్వరంగా ఉందట అత్తయ్య. ఫోన్ చేసింది. 1 వారం రాను అని చెప్తుంది. ఏం చేస్తాం, ఈ పని వాళ్లతో ఇదే వేధింపులు ఎప్పుడు. మనకి తప్పదు కదా అని లత పని చేస్తుంటే కడుపుతోన్న పిల్లతో పని చేపించలేక జానకి, నేను చేస్తానులేమ్మా, నువ్వు కూర్చో అని లత చేతిలో పని తను తీసుకుంది. ఇక అంతే, జానకి ఆ పనిలో కూరుకుపోయిందిక. బయట పనులతో సురేష్కి, ఇంట్లో పనులతో జానకి నిమిషం తీరిక ఉండటం లేదు. పక్కింటి ఆవిడ జానకితో చెప్పింది, ఆ ఇంట్లో అసలు పని మనుషులే నిలవరు. నీ కోడలే అనుకుంటే మీ వియ్యపురాలు దాష్టీకాన్ని అసలు ఎవరూ భరించలేరు. అందుకే ఏ పని మనిషి నెల కూడా పట్టుమని ఉండదు అంది ఆవిడ. మీ కోడలు కూడా తల్లిని తిడుతూనే ఉంటుంది. ఎందుకు పని వాళ్ళని అలా వేధించుకు తింటావు? నువ్వు ఒక పని కూడా చేయవు. ఆఫీస్కి వెళ్తూ ఈ పనులన్నీ చేసుకోలేక నేను చస్తున్నాను అని అరుస్తూ ఉంటుంది. మా ఇంట్లోకి వినిపిస్తూనే ఉంటాయి అని ఆవిడ చెప్తుంటే, మా వియ్యపురాలు ఇక్కడ ఉండరు కదండి, పాపం ఉన్నన్నాళ్ళు భరించాలి, తప్పదుగా అంది. అదేంటండి, వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కదా, మీరే ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడికి రావటం అని ఆవిడ చెప్పింది. పని వాళ్ళేమో ఎవరూ ఉండటం లేదు. మీ కోడలు నెల తప్పినట్లుందిగా, వాళ్ళ అమ్మ ఏమీ చేయలేదు, అందుకే మిమ్మల్ని పిలిపించినట్లున్నారు అంది ఆవిడ నర్మగర్భంగా. ఆమె అనాలసిస్కి జానకి నోరు వెళ్ళబెట్టింది. కానీ ఆవిడ చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. జానకి గుండెల్లో రాయి పడింది. ఇక తాను బ్రతుకున్నంతకాలం ఇలా పని చేస్తూ బ్రతకాల్సిందేనా అని. ఏదో కొడుకు దగ్గరికి వస్తే అలా అలా సిటీలో సరదాగా తిరుగుతూ వయసులో లేని సరదాలు ఇప్పుడు తీర్చుకోవచ్చు అనుకుంది. తీరా చూస్తే ఇక్కడ నా హోదా పని మనిషి అనుకుంది జానకి. అయినా నేను నా ఇంట్లో అయితే చేసుకోవడం లేదా ఏంటి? నా కొడుకు ఇల్లు మాత్రం నా ఇల్లు కదా అని తనకి తానే సర్ది చెప్పుకుంది. 4 రోజులు అతి కష్టంగా గడిచాయి. పనులు చేసి చేసి ఒళ్ళు పులిసిపోతుంది జానకి. చలి కూడా ఎక్కువైంది. రాత్రంతా ఆస్మాతో నిద్ర ఉండటం లేదు. పొద్దున్నే లేచి పని మొదలు పెట్టుకుంటే కానీ కొడుకు కోడలు వెళ్ళేటప్పటికి టిఫిన్ వంట పని కాదు. కోడలు తీరిగ్గా 8 గంటలకు లేచి స్నానం చేసి వచ్చి టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. బాగా మగతగా ఉంటుంది అత్తమ్మ, అస్సలు మెలకు రావటం లేదు. సారీ అత్తమ్మ, పాపం పనంతా నీ ఒక్కదాని మీదే పడిపోతుంది అంటుంది. కడుపుతున్నప్పుడు అలాగే ఉంటుందిలేవే, మీ అత్తకు తెలియదా ఏంటి? 2 పిల్లల్ని కంది అంటుంది ఆమె తల్లి వంత పాడుతూ. ఆమె మాత్రం అటు పుల్ల తీసి ఇటు పెట్టదు. కూర్చొని అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్లు వేస్తుంది.
అందరికీ ఒక టిఫిన్ చేస్తే ఆవిడకి అది సరిపోదు, ఇంకొకటి చేయమంటుంది. ఇక కొడుకు కోడలు వెళ్ళాక అంట్లు కడిగి ఇల్లు శుభ్రం చేసి బట్టలు ఉతికి అవి ఆరేసి వచ్చేటప్పటికి నడుము పడిపోతుంది జానకి. సోఫాలోనే అలా నడుము వాలిస్తే, వదినా స్నాక్స్ ఏమీ లేవు, నువ్వు చూడలేదేమో, కాసిన జంతికలు వత్తరాదు అంటుంది. జంతికలని మొదలు పెడితే, ఏదైనా స్వీట్ కూడా చెయ్యి వదినా, కడుపుతో ఉన్న పిల్ల కదా, పాపం నీకు పని ఎక్కువ అవుతుందని అది నోటితో చెప్పటం లేదు, దానికి ఏదో ఒకటి తినాలనిపిస్తుందిగా అంటుంది. చచ్చి చెడి జానకి చేసినంతసేపు ఉండవు. మళ్ళీ రేపు మధ్యాహ్నానికి ఆ డబ్బాలు ఖాళీ చేసేస్తుంది. కూతురొక వంక, వేవిళ్ళని లత అసలు ఏమీ నోట్లో కూడా వేసుకోవటం లేదు. మళ్ళీ తమకి వంట పని కానిచ్చి వాళ్ళందరికీ పెట్టి 2 ముద్దలు తిని పైకి వెళ్ళి ఆరిన బట్టలు తెచ్చి మడతలు పెట్టి అవన్నీ ఎవరి గదుల్లో వాళ్ళవి సర్ది అలా సోఫాలో కూలబడితే, వదినా ఆకలేస్తోంది, 4 పకోడీలో 2 బజ్జీలో వేయరాదు అంటుంది. జానకి ఉసూరుమంటూ లేచి ఏదో ఒకటి చేసి పెట్టి వాళ్ళకి పెడుతుంది. అంతలోకి కొడుకు కోడలు వచ్చి వాళ్ళు కూడా తిని వాళ్ళంతా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కూర్చుంటే తాను మాత్రం వంటగదిలో పడి సాయంత్రానికి వంట చేసే పనిలో పడుతుంది. సురేష్కి కూడా సరిపోతూనే ఉంటుంది. ఏదైనా కావాలంటే ఒకసారి చెప్పరు. భార్య ఒకసారి, భర్త ఒకసారి బజారుకి వెళ్ళి అది తెమ్మని ఇది తెమ్మని పంపిస్తారు. ఇక ఇంట్లోకి కూరగాయలని సరుకులని అలా ఏవో తెచ్చేటప్పటికి సరిపోతుంది. భార్య చేయలేకపోతుందని ఆమె ఊడుస్తుంటే క్లాత్ తీసుకుని అన్నీ తొడవటం తులపటం చేస్తుంటాడు. జానకి అంట్లు కడిగితే శుభ్రంగా తుడిచిపెట్టడం ఏదో ఒక సహాయం చేస్తూ ఉన్నాడు. ఇద్దరికి నిమిషం తీరిక ఉండటం లేదు. జానకిని చూస్తేనే బాధగా అనిపిస్తోంది సురేష్కి. మనం ఇంటికి వెళ్ళిపోదామే అన్నాడు. కిరణ్ ఏమైనా అనుకుంటాడండి, అలా వెళ్తే కోడలు కడుపుతో ఉంది, ఇప్పుడు ఎలా వెళ్తాం? వాళ్ళు మనల్ని ఏమీ ఒక మాట కూడా అనటం లేదు కదా, కాకపోతే కొద్దిగా చాకిరీ ఎక్కువ అవుతుంది అంతే కదా, ఎలాగోలాగా సర్దుకుందాం అంది జానకి. కానీ జానకి తను అనుకుంటున్నది తప్పని ఆ రోజే తెలుసుకుంది. ఆ రోజు తమ రూమ్లో వాటర్ పెట్టుకోవటం మర్చిపోయింది. అందరూ పెందలాడే తిని నిద్రపోయాక అంట్లు మొత్తం కడిగేసి కిచెన్ శుభ్రం చేసి అలసటగా వెళ్ళి నడుము వాల్చింది జానకి. వాటర్ తేలేదా జానకి? ఇవిగో నీ టాబ్లెట్స్ అన్నాడు సురేష్. అయ్యో మర్చిపోయాను అని లేవబోతుంటే, నేను తెస్తాలేవే పడుకో అని సురేష్ వెళ్ళబోతుంటే, వద్దులేండి నేను బాగానే ఉన్నాను, మీరే కాళ్ళు నొప్పులని ఆపసోపాలు పడుతున్నారు, పడుకోండి నేను తెచ్చుకుంటాను అని కిచెన్లోకి వెళ్ళి బాటిల్లో వాటర్ పట్టుకొని వస్తుంటే గదిలో కొడుకు కోడలు తమ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటా అని ఆగిపోయింది. ఏంటి సురేష్, ఇంకా ఎన్నాళ్ళు ఆ ఇల్లు అమ్మటం? ఇప్పటికే వాళ్ళు వచ్చి నెల అవుతుంది. ఎంతకో అంతకి ముందు అమ్మేస్తే మనం అపార్ట్మెంట్కి డౌన్ పేమెంట్ కడదాం, అలానే చూస్తూ ఉంటావేంటి అంటుంది లత. నాన్న అక్కడ బేరం చెప్పి వచ్చాడంట, ఎవరైనా వస్తే ఫోన్ చేస్తానని చెప్పాడట బ్రోకర్, అతను ఇంకా చేయలేదు, ఏం చేస్తాం అన్నాడు సురేష్. అసలు నిజంగానే బ్రోకర్కి చెప్పాడో మీ నాన్న అబద్ధాలు చెప్తున్నాడో అంటుంది లత. అబద్ధం ఎందుకు చెప్తాడు, నిజమేలే అంటున్నాడు కిరణ్. ఏమో త్వరగా పని కానివ్వాలి, ఇంట్లో మీ అమ్మకి అతి మర్యాదలు చేయలేక నేను చచ్చిపోతున్నాను. ఆ కొంపేదో అమ్ముడుపోయి డబ్బు మన చేతుల్లో పడితే అప్పుడు వాళ్ళని ఆడిస్తాను. ఎన్ని మాటలు అన్నారు ఆ రోజు నన్ను అని పళ్ళు నూరుతోంది లత. జరిగిపోయిన దాని గురించి ఇంకా ఎందుకు, వాళ్ళు అవన్నీ మర్చిపోయారులే. అయినా మా అమ్మ ఇప్పుడు ఇంటి పని వంట పని అంతా చేస్తుంది. ఆవిడకి కూడా ఆస్తమా వస్తున్నట్లుంది, చేయలేకపోతుందే, పని అమ్మాయిని పెట్టొచ్చుగా అన్నాడు కిరణ్. ఏంటి పెట్టేది, వాళ్ళిద్దరికీ తిండి పెట్టడం లేదా? ఆ మాత్రం పని చేయకుండా ఎలా? ముప్పొద్దులా ఎక్కడి నుంచి వస్తుంది మింగటానికి? చిచి, మీ నాన్న అన్నం తినే వ్యవహారం చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. ఆయన డైనింగ్ టేబుల్ మీద కాకపోతే కింద కూర్చొని తినొచ్చుగా, ఎంత అగ్లీగా తింటున్నారో అని మొహం వికారంగా పెట్టుకుంది లత. ఆ డబ్బు మన చేతిలో పడితే గాని వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టను అంటుంది లత. అవన్నీ సరేలే, ఫస్ట్ పనమ్మాయిని పెట్టు, అమ్మ పని చేయలేకపోతుంది. ఈ నెల రోజుల్లో చూడు ఎంత తగ్గిపోయిందో. ఆవిడకి ఏదైనా సుస్థి చేస్తే మళ్ళీ మనమే చేయలేక చావాలి అంటున్నాడు సురేష్. నువ్వు లేనిపోని వెధవ ఆలోచనలు చేయకుండా ముందు పొలం అమ్ముకొని వచ్చే విషయం చూడు. మీ నాన్న అప్పులు తిప్పలు అంటాడేమో, అలాంటివన్నీ ఇప్పుడు కుదరవు అని చెప్పు.
వచ్చిన డబ్బు మొత్తం డౌన్ పేమెంట్కి కట్టడానికి సరిపోతుంది అని చెప్తోంది లత. సరేలే, ఆ విషయం నాకు తెలుసు అంటున్నాడు కిరణ్. జానకి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ మాటలు వింటుంటే. తేనె పూసిన కత్తుల లాంటి వాళ్ళు వీళ్ళు. తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు. అమ్మో, ఇప్పుడైనా వినబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా అమాయకత్వంలోనే ఉండిపోయేదాన్ని అనుకొని గదికి ఎలా చేరిందో తెలియదు. విషయం మొత్తం ఏడుస్తూ సురేష్కి చెప్పింది. నాకు మొదటి నుంచి అనుమానమే, కానీ ఎంతైనా కన్న కొడుకు కదా, మారకుండా ఉంటాడా అనుకున్నాను. పద, రేపే వెళ్ళిపోదాం అని వాళ్ళ బట్టలు మొత్తం సర్దుకున్నారు. పొద్దున్నే లేచి కొడుకు కోడలు ఆమె తల్లిదండ్రులు లేవకముందే, మేమిక్కడ ఉండలేకపోతున్నాము, మీ అమ్మకి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది, ఆస్మాతో రాత్రంతా నిద్ర ఉండటం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాం అని లెటర్ రాసి అక్కడ పెట్టి బయలుదేరి వచ్చేశారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని ఏదో ఆ సమయంలో ఉన్న ట్రైన్కి వచ్చేశారు. కొడుకు పెద్ద గొడవే చేశాడు ఫోన్లో, దొంగల్లా పారిపోయి వచ్చేశారు అని. కొడుకు కోడలికి కొంచెం పనిచేసి పెడితే మీ సొమ్మేమైనా పోతుందా? కడుపుతున్న పిల్లని కూడా చూడకుండా అలా చెప్పా పెట్టకుండా వస్తారా? ఏం కాస్త పని చేస్తే అరిగిపోతారా, కరిగిపోతారా? తర్వాత జీవితాంతం మిమ్మల్ని చూసుకోవాల్సింది నేనే కదా అని గోల చేశాడు. వెంటనే ఇల్లు అమ్మి తన వాటా డబ్బు ఇవ్వమని అన్నాడు. ఇల్లు అమ్మితే మేమెక్కడ ఉంటాంరా, మేము నన్నాళ్ళు ఇల్లు అమ్మే పనే లేదు అని చెప్పాడు సురేష్. అయినా ఇల్లమ్మినా మనకేమీ ఎక్కువ రావు, చాలా అప్పు ఉంది ఆ ఇంటి మీద. చెల్లి పెళ్ళికి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను, నెల నెల డబ్బు పంపించు, ఆ బాకీ కట్టాలి ముందు అన్నాడు. అంతే, ఎక్కడ డబ్బు పంపాల్సి వస్తుందో అని టక్కున ఫోన్ పెట్టేశాడు కిరణ్. కీర్తి పెళ్ళైన 4 నెలల తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది. అప్పటి వరకు కీర్తి తల్లిదండ్రులని చూడలేదు. వాళ్ళు ఇంకా అన్నయ్య దగ్గరే బెంగళూరులోనే ఉన్నారనుకుంటోంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆమెకు చాలా ఉబలాటంగా ఉంది తన పుట్టింటికి వెళ్ళి అమ్మా నాన్నని ఓసారి చూడాలని. మీరిక్కడికి రావచ్చు కదా నాన్న, మీ అమ్మగారు తొలి పండక్కి తీసుకువెళ్ళరా అని అడుగుతుంది మా అత్తగారు. నాకు బెంగళూరు రావటం ఇష్టం లేదు నాన్న, మీరు మన ఇంటికి వస్తే ఇక్కడికే వస్తాము. నాకు ఇంటి మీద మీ మీద చాలా బెంగగా ఉంది. ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా ఎప్పుడూ లేను కదా అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది కీర్తి. సురేష్కి జానకి కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అవును, కూతుర్ని చూడకుండా ఇన్ని రోజుల పాటు ఎప్పుడూ లేరు. దాన్ని చదువు కూడా అంతా ఇంటి దగ్గర నుంచే సాగింది. ఇదే తొలిసారి, పెళ్ళై పంపించాక మళ్ళీ తీసుకురాలేదు. నిజంగానే వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంది జానకి. సరేలేమ్మా, మేము రేపే బయలుదేరి మన ఊరు వస్తాం. అల్లుడు గారికి కూడా ఫోన్ చేస్తాను, మీరు పండక్కి రండి అని చెప్పాడు సురేష్. పండక్కి పిల్లలు వస్తే ఏం చేయాలి? ఖర్చు తలుచుకుంటే సురేష్ జానకిల గుండెల్లో పెద్ద బండరాయి పడినట్లయింది. ఏం చేయాలి? పిల్లల్ని తీసుకురాకపోతే బాగుండదు. పాపం నోరు తెరిచి అడిగిందది. రావద్దు అంటే బాగుండదు. తమకి కూడా కీర్తిని చూడాలని మనసు పీకుతూ ఉంది. ఖర్చులకి ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు ఇద్దరు. ఏం చేస్తాము? వాడికి మాత్రం బాధ్యత లేదా? ఫోన్ చేసి విషయం చెప్పి అడగండి అంది జానకి. ఎవరిని అడిగేది? నీ కొడుకునా? చెల్లెలి పెళ్లికి ఎక్కడ డబ్బు ఇవ్వాల్సి వస్తుందోనని వాడు తెలివిగా మనతో గొడవ పెట్టుకొని మనతోనే వాడి పెళ్ళానికి కూడా ఖర్చు పెట్టించాడు. వాడిని అడగటం కంటే బుద్ధి తక్కువ ఇంకొకటి లేదు. కలగంటున్నావా ఏంటి నీ కొడుకు డబ్బులు ఇస్తాడని అన్నాడు సురేష్. ఇల్లు తాకట్టు పెట్టిన షావుకారు దగ్గరికి వెళ్ళి ఇంకొక 10,000 కావాలండి అని అడిగాడు. ఏంటి సురేష్ గారు, మీరింతవరకు వడ్డీ కూడా కట్టలేదు, మళ్ళీ కొత్తగా అప్పు కోసం వచ్చారు అన్నాడు. కడతానండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒక్కసారికి కొంచెం సర్దండి, ఈ ఒక్కసారికి కొంచెం సర్దండి అన్నాడు. సరే, ఏదో మీ మంచితనం చూసి ఇస్తున్నాను, ఇక నుంచి వడ్డీ తప్పనిసరిగా కట్టండి అన్నాడు. సరే అని ఆ డబ్బులు తీసుకొని వెళ్తుంటే అప్పుడే ఆ షాపులోకి వచ్చిన షావుకారు కూతురు, నాన్న, ఇతను మా ఫ్రెండ్ కీర్తి వాళ్ళ నాన్నగారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంది. అవునా, ఏమోనమ్మా, నాకు అవన్నీ తెలీదు. అతని కూతురు పెళ్లి కోసం ఇల్లు మన దగ్గరే తాకట్టు పెట్టాడు. ఇప్పుడు దాని మీదే ఇంకో 10,000 అప్పు తీసుకువెళ్తున్నాడు అని చెప్పాడు. సురేష్ డబ్బు జానకి చేతికిచ్చి, ఎలాగో జాగ్రత్తగా ఖర్చు పెట్టు, వాళ్ళకి బట్టలకు కూడా దీనిలోనే ఇవ్వాలి అన్నాడు. ఏం సరిపోతాయండి, అల్లుడు మన ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నాడు. పెళ్ళప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందిగా, మా అబ్బాయి బ్రాండెడ్ బట్టలు తప్ప వేసుకోడు అని.
అలానే తీసుకుంది. మామూలు డ్రెస్సులు కూడా ఒక్కొక్క జత 15,000 20,000 పైనే ఉంటాయి. మరి ఇంకా కీర్తికేమివ్వాలి? దానికి కనీసం మామూలు చీరైనా పెట్టాలిగా అంది నీరసంగా. తప్పదే, ఇవి తేవటమే కష్టమైంది. కీర్తి అర్థం చేసుకుంటుందిలే అన్నాడు. కీర్తి ఆమె భర్త వికాస్ పండక్కి వచ్చారు. అమ్మా, నువ్వు సున్నుండలు బాగా చేస్తావు కదా, ఆయనకు అవంటే చాలా ఇష్టం, చేయవా అంది. అలాగే, మీ అల్లుడు గారికి ఆ కూర ఇష్టమని, ఈ చట్నీ ఇష్టమని, ఆ వంటకం ఇష్టమని చెప్తూనే ఉంది. నిజంగానే కీర్తి తల్లిదండ్రుల పరిస్థితిని గమనించలేదు. ఏమీ చేయలేని జానకి కూతురు చెప్పినవన్నీ తెప్పించి చేస్తుంది. ఇంకా 6,000 మిగిలాయి. అది కూతురికి ఇచ్చి వాటితోటే ఇద్దరూ బట్టలు కొనుక్కోండి, నీకు ఇంతకంటే మేము ఇవ్వలేము అని చెప్పాలనుకుంది. కానీ కీర్తి ఫ్రెండ్ పిలిచింది, వెళ్ళొస్తానని చెప్పి భర్తను తీసుకొని వెళ్ళి వస్తూ బట్టలు కూడా తెచ్చుకుంది. తమతో పాటు తల్లిదండ్రికి కూడా తెచ్చింది. ఇవేమిటే చెప్పా పెట్టకుండా తెచ్చావు, ఎంతయ్యాయి అంది జానకి. మొత్తం 35,000 ఇదిగో ఈ చైన్ ఇంతకు ముందే కొన్నానులే, ఇది కూడా మీ అల్లుడు గారికి పెట్టండి అని చెప్పి తల్లికిచ్చింది. 35,000. ఆ మాట వినగానే జానకి సురేష్ల గుండె ఆగినంత పని అయ్యింది. మరి డబ్బు అంది. అది మనం ఎప్పుడూ తెచ్చే షాపులో తెచ్చానమ్మా, డబ్బు తర్వాత నాన్న ఇస్తాడు అని చెప్పాను అని. వికాస్, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోంచేద్దాం. అమ్మ నీకోసం ఈరోజు స్పెషల్గా గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ కూర, అలసంద వడలు చేసింది అని తను కూడా కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళింది. అసలు ఈ పిల్ల అడగా పెట్టకుండా ఎలా తెచ్చింది? మనకి ఒక మాట అయినా చెప్పాలని తెలియదా? ఏం పిల్లో, మరి లోకం కూడా తెలియటం లేదు అంది. వాళ్ళు వస్తున్నారు అన్నాడు సురేష్. పండగ పూర్తయింది. అల్లుడికి కూతురికి కొత్త బట్టలు, గోల్డ్ చైన్ పెట్టారు. సరే అమ్మా, ఆయనకి సెలవులు లేవు, మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు వస్తాం. సరే నాన్న, వెళ్ళి వస్తాం అని బయలుదేరి వెళ్ళి కారు ఎక్కబోతూ వెనక్కి వచ్చి తల్లి తండ్రిని కౌగిలించుకొని, అమ్మా నాన్న నేనున్నాను, మీరు దేనికి భయపడొద్దు అని కళ్ళు తుడుచుకొని వెళ్ళి కారులో ఎక్కింది. అలా కారు వెళ్ళగానే జానకి తగులుకుంది. ఇందుకే నాకు మొదటి నుంచి ఆడపిల్లలంటే భయం. అసలు మన పరిస్థితి ఏమైనా అర్థమవుతుందా దీనికి? అంత పెట్టి బట్టలు తెచ్చింది, అది ఉందట, మనం భయపడొద్దట. ఎంత బాగా చెప్తుందో చూడండి. మాటలకేం అందరూ బాగానే చెప్తారు. అప్పుడు అన్నని అనేది ఉద్యోగం వచ్చినా ₹1 ఇవ్వటం లేదు అని. ఇప్పుడు ఇది మాత్రం ఏం చేస్తుంది? దీనికి అంతకంటే పెద్ద ఉద్యోగమే వచ్చిందిగా. కనీసం అమ్మా నాన్నకి బట్టలైనా తెచ్చిందా? అన్నీ వట్టి మాటలే. మళ్ళీ వస్తుందట, ఎందుకో మనల్ని పీకు తినటానికా? ఇన్నేళ్లు వచ్చాయి, తల్లి తండ్రి పరిస్థితి అర్థం చేసుకోవద్దు. పిల్లని చూశాము అని సంతోషపడినంతసేపు పట్టలేదు. మళ్ళీ ఈ దిగులు, ఈ బాకీ అంతా ఎలా తీర్చాలి అని బాధపడుతోంది జానకి. ఆడది కనుక జానకి బయటపడి వాగుతూ ఉంది. సురేష్ లోపలే మదన పడుతున్నాడు. బట్టల షాప్లో డబ్బు ఎలా కట్టాలి అని. వాడిని అడగమంటే మీరు అడగలేదు, నేనే ఫోన్ చేసి చెప్పాను, పండక్కి కీర్తి అల్లుడు వస్తున్నారు, కొంచెం డబ్బులు పంపమని. చూద్దాం పంపిస్తాడేమో, లేకపోతే మళ్ళీ చేసి చూస్తాను అంది. సరేలే, నేను బట్టల షాపు దాకా వెళ్ళి కొద్ది రోజులు గడివేయమని అడుగుతాను, వాళ్ళేమంటారో అనుకుంటూ బయటికి వెళ్ళాడు సురేష్. కూతురు చేసిన నిర్వాకాన్ని తిట్టుకుంటూ కూర్చుంది జానకి. ఏం చేస్తాం, తప్పుతుందా అనుకుంటూ కొడుక్కి ఫోన్ చేసింది. మీకెక్కడ ఉండి 4 రోజులు పనిచేయటానికి కాళ్ళు చేతులు లేవు. నీ కూతురికి అల్లుడికి మర్యాదలు చేయడానికి నేను డబ్బు పంపించాలా? ₹1 కూడా పంపించను. ఎలా చస్తారో చావండి అన్నాడు నిర్దయగా కిరణ్. మొహం వేలాడేసుకొని కూర్చుంది జానకి. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అనుకుంటూ. హడావుడిగా బయట నుంచి జానకి అని పిలుస్తూ వచ్చాడు సురేష్. ఏమైందండి? షాప్ అతను ఏమన్నాడు? గడువిస్తానన్నాడా? ఆ దరిద్రుని డబ్బు అడిగాను. మీకు డబ్బిస్తే నా పెళ్ళాం నన్ను చీపురు తిరగేసి కొడుతుంది, మీ చావు మీరు చావండి, ₹1 కూడా ఇవ్వనన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? చేతిలో ఈ 6,000 ఉన్నాయి, ఇంకా కిరాణా కొట్లో కూడా కొంత బాకీ ఉంది అంది దిగులుగా జానకి. నువ్వు అలా దిగులు పడకే, మనం షాపులో ఏ డబ్బు కట్టే పని లేదు అన్నాడు. అదేంటి, నీ కూతురు 35,000 తగలేసి బట్టలు తెచ్చిందిగా అంది కోపంగా. అదేనే, మనకు అలా చెప్పిందా? నేను వెళ్ళి బట్టల షాప్ ముకుందం గారితో
మా అమ్మాయి బట్టలు తీసుకువెళ్ళింది కదా, ఆ డబ్బు కొద్ది రోజుల్లో తిరిగిస్తాను అన్నాను. ఆయన అయోమయంగా నన్ను చూసి పొద్దు పుస్తకం తిరగేసి ఆయన ఫోన్ చూసుకొని, అదేంటండి మీ కీర్తి చెప్పలేదా? తను ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ పే చేసింది, మీకు చెప్పటం మర్చిపోయిందేమో అన్నాడు. ఇంకా మనం షాపులో ఏ డబ్బులు కట్టే పని లేదు, కీర్తి మొత్తం కట్టేసింది అన్నాడు సంతోషంగా. నా బంగారు తల్లే అది, ఎన్ని మాటలు అన్నావు దాన్ని అన్నాడు. నిజంగానా? మొత్తం కట్టేసిందా? మాటైనా చెప్పలేదు అంది జానకి. పండక్కి కూతురికి అల్లుడికి పెట్టిన బట్టలకి దాని దగ్గర డబ్బులు తీసుకోవటానికి మనం మొహమాట పడతామనుకుని ఉంటుంది, అందుకే చెప్పలేదు. ఎంతైనా ఆడపిల్లే, అమ్మా నాన్న కష్టం తనకు తెలియకుండా ఎలా ఉంటుంది అన్నాడు. అవునండి, నేను పొరపాటు పడ్డాను. నేను ఆడదాన్ని అయ్యుండి కూడా కూతురి మనసు తెలుసుకోలేకపోయాను అంది బాధగా జానకి. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళాక తల్లికి ఫోన్ చేసి, అమ్మా నేను బీరువాలో ఎల్లో కలర్ శారీ మర్చిపోయానేమో చూడు, ఇక్కడ ఎంత వెతికినా నా బ్యాగులో కనిపించలేదు అంది. అది కాదే, బట్టల షాప్లో డబ్బు నువ్వెందుకు కట్టావు? చిన్నగా మేమే కట్టేవాళ్ళంగా అంది జానకి. మీరు ఇలా అంటారనే మీకు చెప్పకుండా కట్టాను, కానీ నేను ఇప్పుడు ఆఫీసులో ఉన్నాను, తర్వాత చేస్తానులే. ఆ శారీలో బ్లౌజ్ కూడా ఉందో లేదో సరిగ్గా చూడు అని ఫోన్ పెట్టేసింది. ఏం పిల్లో అంతా హడావుడి అనుకుంటూ వెళ్ళి బీరువా తీసింది. అక్కడ ఉన్న ఎల్లో శారీని చూస్తూ, ఇక్కడే మర్చిపోయింది మతిమరుపు పిల్ల, ఇక్కడ మర్చిపోయి అక్కడ వెతుక్కుంటే ఎలా కనిపిస్తుంది అనుకుంటూ దానిలో బ్లౌజ్ ఉందేమో చూడటానికి చీర బయటికి తీసింది. చీరలోంచి బ్లౌజ్తో పాటు ఓ కవర్ కూడా కింద పడింది. ఇదేంటి అనుకుంటూ ఆ కవర్ తీసింది. దానిలో ఒక లెటర్, 15,000 డబ్బులు ఉన్నాయి. ఇదేంటి, బ్లౌజ్ సంగతి చెప్పింది కానీ డబ్బుల సంగతి చెప్పలేదుగా అని కూతురికి ఫోన్ చేయబోతూ, ఈ లెటర్ ఏంటి అని ఓపెన్ చేసింది. ఏంటే అది అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సురేష్. అదేనండి, మన కీర్తి చీర మర్చిపోయాను చూడమంటే తీశాను, దానిలోంచి ఈ డబ్బు ఈ లెటర్ కింద పడ్డాయి అని భర్త చేతిలో పెట్టింది. అది తీసి చదవటం మొదలుపెట్టాడు. అమ్మా నాన్న, మీరు నాతో అన్ని విషయాలు ఎందుకు పంచుకోరు? నేను మీ రక్తం పంచుకు పుట్టిన కూతుర్నే కదా. నేను ఆడపిల్లను కాబట్టి. ఆడపిల్లనే అనుకుంటున్నారా? మీ పిల్లను కాదు అనుకుంటున్నారా? మీరు ఇన్ని కష్టాలు పడుతూ నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఎవరి ద్వారానో విని ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలా? మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో గోపాల్ అంకుల్ చెప్పారు. అవి కాకుండా నా పెళ్లి కోసం ఉన్న ఒక్క ఇంటిని కూడా తాకట్టు పెట్టారని కూడా తెలిసింది. నా ఫ్రెండ్ చెప్పింది. బెంగుళూరులో జరిగిన విషయాలు కూడా గోపాల్ అంకుల్ చెప్పారు. ఎందుకు నాన్న అన్ని విషయాలు నా దగ్గర దాచి నన్ను పరాయిదాన్ని చేస్తున్నారు? ఇక్కడ ఉన్నప్పుడు వికాస్ ముందు ఇవన్నీ అడగలేకపోయాను. అల్లుడు ముందు మీరు చిన్నతనంగా ఫీల్ అవ్వటం నాకు ఇష్టం లేదు. అన్నింటికీ మించి నా పెళ్లి కోసం మీరెవరికీ చెప్పకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన పిఎఫ్తో నా పెళ్లి చేశారని తెలుసుకుంటే నాకెంత బాధేసిందో తెలుసా? పోనీలే, అలా చేయడం కూడా మంచిదయ్యింది. వికాస్ చాలా మంచివారు, అన్నీ అర్థం చేసుకుంటారు. నన్ను అసలు జాబ్ చేయొద్దు అన్నారు. మన ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉంది, నువ్వు జాబ్ చేసి సంపాదించాల్సిన అవసరం లేదు, ఆ జాబ్ మరొకరికి హెల్ప్ అవుతుంది అన్నారు. కానీ నేను మా అమ్మా నాన్నకి సహాయం చేయాలి. కొన్నాళ్ళు నేను జాబ్ చేస్తాను, ఆ తర్వాత మానేస్తాను అని చెప్పాను. నేనే ఆ సహాయం ఏదో చేస్తానన్నారు ఆయన. వద్దండి, మీరు సహాయం చేసినా మా నాన్నగారు తీసుకోరు. ఆయన నా సహాయం తీసుకోవడమే చాలా కష్టం. కూతుర్ని కనుక ఎలాగో సర్ది చెప్పుకుంటాను. దీనికి మీరు ఒప్పుకుంటారా అని అడిగాను. ఆయన ఒప్పుకున్నారు. నాకు నా పేరెంట్స్ ఎలాగో నీకు నీ పేరెంట్స్ కూడా అలాగే కదా. మన పేరెంట్స్కి మనం కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు? తప్పకుండా చెయ్యని చెప్పారు. మా అత్తగారు మహిళా మండలి ప్రెసిడెంట్. ఇలాంటివి అస్సలు పట్టించుకోరు. నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులకి నువ్వు హెల్ప్ చేయకపోతే ఎలా అంటారు ఇంకా. కానీ మా అత్తగారింటి డబ్బు ఇస్తే మీరు తీసుకోరు, నేను కూడా అలా ఇవ్వలేను. అందుకే నా స్వశక్తిగా మీరు నాకు ప్రసాదించిన ఈ విద్యతో సంపాదించి మిమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయాలి అనుకున్నాను. అందుకే మీకోసమే నేను ఈ జాబ్లో చేరాను. నా ఖర్చులకు పోను మిగతా డబ్బంతా నేను సేవింగ్స్ చేస్తున్నాను. త్వరలో మీకు నేను ఓ మంచి మార్గం చూస్తాను.
మీరు ముఖ్యంగా కూతురు దగ్గర డబ్బు ఎలా తీసుకోవాలా అని అభిమానపడకండి. నాకు ఈ రోజున ఇంత జీతం వచ్చే మంచి ఉద్యోగం వచ్చిందంటే అది కేవలం మీ వల్లే కదా. నా వల్ల కాదు, నేను చదివించలేను అని నన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఉంటే ఈరోజు నాకు ఈ జాబ్ లేదు. నాకు వచ్చే శాలరీలో ఎవరికైనా హక్కు ఉంది అంటే అది మొదటగా మీకు మాత్రమే ఉంటుంది. మీ విషయాలన్నీ ఇక నేను చూసుకుంటాను. ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి. దేనికి బాధపడకండి. ఏదైనా అవసరమైతే నన్ను నోరు తెరిచి అడగండి. ఇక నుంచి ప్రతి నెల మీకు ఖర్చుల కోసం డబ్బు పంపిస్తాను. అలాగే మీ అప్పుల సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, నాన్న, మీకు నేనున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకో మాట, నేను ఆయనకి అవి ఇవి చేసి పెట్టమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనుకుంటా. కానీ ఇక్కడ మా అత్తగారింట్లో అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఆయన వచ్చి ఉండేది 2 రోజులే కదా. అందుకే తన మనసుకు కూడా తృప్తిగా అనిపించాలి కదా. పైగా నేను కూడా మా అమ్మ చేతి వంట తిని చాలా రోజులైంది. మొహం వాచినట్లుగా అనిపించి అలా చెప్పాను. ఆ బట్టలు కూడా ఎందుకు కొన్నానంటే మా అత్తగారికి కొంచెం గొప్పలు చెప్పుకునే అలవాటు ఉంది. ఆవిడ చుట్టూ ఉండే మనుషులు కూడా అలాంటి వాళ్లే. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, పండక్కి వెళ్తే ఏం పెట్టారు అని. మనం బట్టలు చైన్ మాత్రం పెట్టినా కూడా మా అత్తగారు ఎక్కడా తగ్గకుండా మా అబ్బాయికి వాళ్ళ అత్తగారు స్పోర్ట్స్ బైక్ కొనిచ్చారు అని చెప్పింది అందరికీ. ఆవిడకి అదో సంతోషం. కనీసం అవి కూడా పెట్టలేదంటే ఆవిడ మనసు నొచ్చుకుంటుందేమో అని నేను మీకు చెప్పకుండా అవి తెచ్చాను. క్షమించండి నాన్న. ఇక అంతా నేను చూసుకుంటాను. ఇంటి బాకీ గురించి కూడా మీరు ఆలోచించొద్దు. టైంకి తిని హ్యాపీగా ఉండండి. ఇది చదివి ఇద్దరూ కుమిలి కుమిలి ఏడ్చారు. ఎంత అపార్థం చేసుకున్నాం తల్లి నిన్ను. ఆడపిల్లంటే ఖర్చు చేపించటానికే పుట్టిందని అందరిలాగే మొదటి నుంచి మేము అనుకున్నాము. కానీ ఆడపిల్ల అండ అవుతుంది అనుకోలేదు. ఆడపిల్లే కాదు, ఏడపిల్ల కూడా. తల్లిదండ్రుల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బంగారు తల్లి ఆడపిల్ల అని తెలుసుకోలేకపోయాము. మమ్మల్ని క్షమించమ్మా అనుకున్నారు మనసులోనే. తర్వాత కొద్ది నెలలాగి షావుకార్తో కిరణ్కి ఫోన్ చేపించింది. బాబు, మీ నాన్న ఇల్లు నాకు తాకట్టు పెట్టాడు. అసలు వడ్డీ కలిపి ఇప్పటికే ఆ ఇంటి వాల్యూ దాటిపోయింది. మీ ఇల్లు కావాలనుకుంటే నా బాకీ కట్టి విడిపించుకోండి, లేకపోతే నేను స్వాధీనపరుచుకుంటాను అని చెప్పించింది. ఇక ఆ ఇంటి మీద రూపాయి కూడా తనకి రాదు, ఇంకా అప్పు కట్టాల్సి వస్తుంది అనుకొని నాకు ఆ ఇంటితోటి ఆ బాకీతోటి ఎలాంటి సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పాడు. ఆ ఇల్లు కూడా బాగా పాతదైపోయింది. ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయి. అందుకే కీర్తి ఆలోచించింది, షావుకారు గారి అప్పు తను చాలా వరకు తీర్చేసింది. మిగిలిన బాకీలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సురేష్తో చెప్పింది, నాన్న, ఈ ఇల్లు అమ్మేసి కొత్తది తీసుకుందాం. ఈ ఇల్లు బాగా పాడైపోయింది. పడేసి ఇక్కడ కట్టుకున్నా అన్నయ్య వచ్చి ఏదో ఒక గొడవ చేస్తాడు. దానిలో నాకు హక్కు ఉంది. అమ్మమ్మని డబ్బు ఇవ్వమని అంటాడు. కొత్తగా వేరే ఇల్లు కొనుక్కుంటే అది మీరు సంపాదించి కొనుక్కున్న ప్రాపర్టీ అవుతుంది. అప్పుడు దాన్ని అడిగే హక్కు ఎవరికీ ఉండదు. అలా చేద్దామా అంది. నీ ఇష్టం తల్లి, నువ్వు ఎలా చెప్తే అలాగే అన్నారు సురేష్, జానకి. వెంటనే ఆ ఇల్లు బేరం పెట్టేసి షావుకారు గారికి మిగిలిన డబ్బు కట్టేసి ఇంకా 25 లక్షలు మిగిలితే అవి తల్లి తండ్రి పేరుతో బ్యాంకులో వేసింది. ఆ ఇంటికి దగ్గరలోనే కొత్తగా కట్టిన చిన్న ఇల్లు ఒకటి బేరానికి వచ్చింది. ముచ్చటగా అన్ని సదుపాయాలతో న్యూ లుక్తో ఉంది. ఆ ఇల్లు జానకి చాలా బాగా నచ్చింది. ఆమెకు ఎప్పటి నుంచో అలా అన్ని సదుపాయాలతో ఉన్న ఇంట్లో ఉండాలని కోరిక. పైగా ఆ పాత ఇంటి చుట్టూ స్థలం ఎక్కువ. పాతకాలం మిద్దె, పెచ్చులు ఊడిపడుతూ బాగు చేయటానికి చచ్చిపోతూ ఉండేది జానకి. ఆ ఇల్లు చూడగానే చాలా సంతోషం వచ్చేసింది. తన ఎన్నో సంవత్సరాల కల కూతురి పుణ్యమా అని ఇప్పుడు తీరినట్లుగా అనిపించింది. చాలా నచ్చిందిరా నాకు. చిన్నగా ఉన్నా చక్కగా ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ ఇల్లే తీసుకుందాం. నాకు చేసుకోవటానికి కూడా సులభంగా ఉంటుంది అంది జానకి. హౌస్ లోన్ పెట్టి అది కొని తల్లి తండ్రితో సింపుల్గా దగ్గరి బంధువులను పిలిచి గృహప్రవేశం చేపించింది. సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనేది జానకి ఎప్పటి నుంచో కోరిక. అది బాగా తెలుసు కీర్తికి. అమ్మా నాన్న పట్టుబట్టలతో అలా పీటల మీద కూర్చొని సత్యనారాయణ వ్రతం చేస్తుంటే అది చూసి సంతోషంగా కళ్ళు తుడుచుకుంది.
అమ్మా నాన్న కలల్ని కొన్నింటినైనా తను నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషం అనిపించింది కీర్తికి. ఇల్లమ్మిన డబ్బు ఉంది కదమ్మా, మళ్ళీ నువ్వు అంత లోన్ తీసుకోవటం ఎందుకు? ఆ డబ్బు తీసి లోన్కి కట్టేసేయి అన్నాడు సురేష్. అది మీ భుక్తి కోసం నాన్న. దానికి తోడు ఈ హౌస్ లోన్ తీరాక ఇంకా కొంత డబ్బు వేస్తాను. ప్రతి నెల దాని మీద వచ్చే వడ్డీ తీసుకొని మీరు ఎవరి ముందు చెయ్యి చాపకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత నేను కూడా జాబ్ మానేస్తే నాకు కూడా మీకు పంపించడం కష్టమవుతుంది కదా, అందుకే ఆ ఏర్పాటు అని చెప్పింది. తమ గురించి ఇంతగా ఆలోచిస్తున్న కూతుర్ని చూసి, నేను నీ తండ్రినో నువ్వు నా తల్లివో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఆడపిల్ల ఇంటికి బరువు అనుకున్నాము. అసలు నువ్వు పుట్టడమే ఇష్టం లేదప్పుడు మాకు. కానీ ముద్దుగా ఉన్న నిన్ను చూసి ప్రేమించకుండా ఉండలేకపోయాము. అయినా నీ కోరికలని కలల్ని ఏమీ పట్టించుకోలేదు. నువ్వు ఐఏఎస్ చదవాలని ఉంది నాన్న అన్నా, అది మన వల్ల అయ్యే పని కాదు అన్నాను. అదే కొడుక్కైతే అప్పులు చేసి మరీ చదివించాను. వాడేదో మమ్మల్ని ఉద్ధరిస్తాడు, కొడుకు కదా, మా అవసాన దశలో మాకు తోడుగా ఉంటాడు అనుకున్నాం. అవన్నీ కళ్ళలని వాడు తేల్చేశాడు. నీకు తెలియదమ్మా, అప్పటి పరిస్థితులు. అలాగే ఇంకొన్ని రోజులు కొనసాగి ఉంటే మీ అమ్మ నేను ఆత్మహత్య చేసుకునేవాళ్ళం. తినటానికి చేతిలో రూపాయి లేదు, చుట్టూ అప్పులు. ఆ అప్పులు కూడా చాలా వరకు వాడి చదువు కోసం పెళ్లి కోసం చేసినవే. వాడేమో మొండి చేయి చూపించాడు. ఇంకా ఉన్న ఇల్లు కూడా అమ్మి భాగం ఇవ్వమని అడిగాడు. ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆడపిల్లవి ఓ అయ్య చేతిలో పెట్టాం. అత్తామామల కింద కోడలివి. నీకు ఈ విషయాలన్నీ తెలియటం కూడా మాకు ఇష్టం లేదు. అందుకే నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అని నీకు చెప్పలేదు. కానీ చెప్పకపోయినా కూడా అమ్మా నాన్న మీద ప్రేమతో నువ్వన్నీ తెలుసుకున్నావు. ఈరోజు మీ అమ్మా నాన్నని నలుగురిలో తలెత్తుకొని తిరిగేటట్లు చేశావు. పిల్లలు ఆడ మగ అనేది కాదు ముఖ్యం, వాళ్ళకి తల్లిదండ్రులని ప్రేమించే మనసు ఉందా లేదా అనేది ముఖ్యమని తెలుసుకున్నాము. ఆడపిల్ల తల్లిదండ్రులకి ఎప్పటికీ బరువు కాదు. తల్లిదండ్రుల బరువుని మోసే ఓ శక్తి ఆడపిల్ల. ఒకవేళ బరువును మోసే శక్తి లేకపోయినా బాధల్ని పంచుకొని కన్నీళ్లు తుడిచే మనసు ఉంటుంది ఆడపిల్లకు. మేము అది చాలా ఆలస్యంగా తెలుసుకున్నాము. నీలాంటి ఆడపిల్లలు ప్రతి ఇంటికి ఉండాలమ్మా. మాలాంటి తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు అన్నాడు. మన కర్మ కానీ అందరూ మగపిల్లలు అలా ఉండర్లే నాన్న. వికాస్ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మగవాళ్ళు కూడా చాలామందే ఉంటారు అంది అన్నని తలుచుకొని బాధపడుతూ కీర్తి. అవునమ్మా, నేను వాడికి అతిగా ప్రయారిటీ ఇవ్వటమే ఈ చెడుకి దారి తీసిందేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూసి ఉంటే వాడికి ఇంత స్వార్థ బుద్ధి ఉండేది కాదేమో. దీనిలో మా తప్పు కూడా ఉందనుకుంటా. కానీ ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి. ఇది నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్తాను. ఆడపిల్ల ఎప్పుడూ మనకి బరువు కాదు. అవసరమైనప్పుడు ఆదిశక్తిలా 16 చేతులతో మన పరువుని మోస్తుంది. ఆడపిల్ల ఆడపిల్లే కాదు, ఏడపిల్ల కూడా మన పిల్ల. మన బాధల్లో పాలు పంచుకొని మనకి అండగా నిలబడగలిగింది ఖచ్చితంగా ఆడపిల్లే. ఖచ్చితంగా ఒక్క ఆడపిల్లనైనా కనండి అని అందరికీ చెప్తాను అన్నాడు సురేష్ కళ్ళు తుడుచుకుంటూ. అంతలో జానకి లోపల నుంచి ప్లేట్లో అలసంద వడలు పెట్టుకొని వచ్చి, ఏంటి బాబు కూతుళ్ళు మాటలు ఇంకా కాలేదా? వడలు చల్లారిపోతే అస్సలు బాగుండవు, ఇందా తిను అంటూ కూతురు నోట్లో పెడుతుంటే హ్యాపీగా అవి తింటూ, అబ్బా అలసంద వడలంటే మా అమ్మే చెయ్యాలి అని తల్లి బొగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంటుంటే, నన్ను ముద్దు పెట్టుకోవటం కాదే, తొందరగా మాకు ఓ మనవడినో మనవరాలనో ఇవ్వు, వాళ్లతో హ్యాపీగా గడిపేస్తాం అంది జానకి. మీ అల్లుడు గారు కూడా అదే అంటున్నారు, అత్తయ్య మామయ్య కూడా అదే అడుగుతున్నారు అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంది కీర్తి. ఇదండి కదా, ఎలా ఉంది, మీకు నచ్చిందా? చాలామంది ఆడపిల్లని చాలా చిన్న చూపుతో చూస్తారు. కానీ తల్లిదండ్రుల బాధని పంచుకోవడానికి, వాళ్ళ మనసులో మాట చెప్పుకోవడానికి తోడుండేది ఒక్క ఆడపిల్లే. ఇప్పుడు వెనకట్లా కాదు, ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు, తల్లిదండ్రులకు అండగా నిలబడుతున్నారు. సపోజ్ మా అమ్మాయే దీనికి ఎగ్జాంపుల్. అలాగే మీ ఆడపిల్లల్ని కూడా చక్కగా చదివించండి. మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలే ఎక్కువ అండగా ఉంటారు. ఇది నేను మీకు రాసిస్తాను. సరేనండి,
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. వారితో కూడా చదివించండి ప్లీజ్. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.